హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 మిలియన్. మే యాడికి తయారవుతా ఉండవు? యాడికి లేదులే, వాణి వాళ్ళ ఇంటికి ఆడ పోయేసొస్తా. ఈరోజు నువ్వంటూ బయట తిరగకుండా కుదురుగా ఇంటికి ఆడ కూర్చో. అంటే ఇదేందే, పని పాట మానేసి మూల కూర్చోవాలా ఎట్టా? ఇట్లా ప్రతిసారి మూలకు కూర్చోవాలంటే నెలకు 5 రోజులు కూర్చోవాలా, అంటే ఏడాదికి 60 రోజులు. ఏం మాటలా? నా వల్ల కాదు, కావాలంటే నువ్వే కూర్చో. ఇట్టా మాటకి మాట మాట్లాడుతా ఉండు, ఇప్పుడు తెలిసి రాదు నీకు. ఏదో ఒక రోజు నేను పోతే గానీ నీకు బుద్ధి రాదు, అట్టే తేరుతా ఉండు. సరే సరే, నువ్వు గొనుగుతా కూర్చో, నేను పోయేసొస్తా. నాయనా, నీ వయసు అయిపోయిందిలే కానీ నేను స్టార్ట్ చేసిస్తా. ఇవన్నీ నీకు చేత కాదు కానీ నువ్వు నాయనా తూరి చెప్తా, లే లే ఇంక పో. అమ్మో చూస్తివా, ఆడోళ్ళు బండి తోలకూడదంటివి కదా. నాయన వల్ల కాకపోయినా నేను బండిని ఎట్టా స్టార్ట్ చేసిస్తున్నా చూస్తివా. బాగా చేస్తేవులే, ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలా. ఏనాడైనా మగోళ్ళు వంటగదిలో కడుగు పెట్టి చూస్తావా? పెడితే తప్పేందో, అడుగు పెడితే ఆ కాళ్ళు అరిగిపోతా ఎట్టా? నీకు చెప్తే అర్థం కాదు. ఆడవాళ్ళు బండెక్కి తిరగతా ఉంటే చూసే కళ్ళు ఊరికే ఉంటాయా? చూస్తే చూస్తున్నారులే, ఎవరో చూస్తున్నారని మనం నచ్చినట్టు ఉండడం మానేయాలా ఏంది? బండెక్కి తిరిగినా ఎక్కకుండా తిరిగినా చూసే కళ్ళు చూస్తూనే ఉంటాయి. ఈ మాటలకేం తక్కువ లేదు గానీ పోయి కరివేపాకు కోసుకుని రాపో. మో నిజం మారుతుంటే కరివేపాకు అంటావు? కరివేపాకులో తీసి పడొద్దు చెప్తాడా, ఎప్పుడో అప్పుడు నీకే తెలుసు చూడు. అది వచ్చింది చూడు, వచ్చింది. సై మీరేం చేస్తాను రేడా? మళ్ళా ఒక్కదాన్ని ఎట్టపోతావు? అర్ధరాత్రి పూట ఇప్పుడు ఎవరు రమ్మన్నారు అని? దయ్యాలు తిరిగే టైంలో నాకేం తెలుసు, నేనేమన్నా రమ్మంటినా? యాదవ వచ్చినాడు. ప్రశాంతంగా పనుకోనియాడు. ఇది ఇచ్చిన చనువుకి ఈ మాత్రం ఉంటుంది. ఎందుకే తిడతావు ఎప్పుడు? పద, ఎందుకు వచ్చినాడో ఏమో. ఇంకెందుకు వస్తాడు? ఒళ్ళు ఉడికెక్కుంటుంది. అర్ధరాత్రి పూట ఈ గులుకుడేంది? ఊళ్ళోకి వచ్చేసినాడు ఏడు. ఉసే ఉసే నువ్వు పోయిరా, ఎవరైనా వస్తే మేము సిగ్నల్ ఇస్తాం. రావే నువ్వు. ఊర్లోకి ఎందుకు వచ్చినావు? నేనే వస్తానంటే కదా. ఎవరు రమ్మన్నారు నిన్ను? ఇవాళ ఇప్పుడు అంత గట్టిగా అనుకుంటారా? ఊరంతా లేచిటాగు. కొంతసేపు అట్ట కదలుకుంటుంటావా? అయినా ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏంటిందో ఇది? సరే పో. పోవాలా? ఎవరైనా చూస్తే ఈయన్నే కట్టేసి కొడతారు, పర్వాలేదా? ఇట్టే కట్టేసి కొట్టుకోమరు, నాగోకే. పో. పాపం శుభావాణిలు అప్పటి నుండి కాపలా కాస్తా అన్నారు. ఇంక పో. ఇంకిప్పుడు ఏం వినబడదులే. పద పోదాం. పోదాం పద.
ఊరు మొగోళ్ళంతా ఆడనే ఉండారే. నీకు భయంగా ఉంటే నువ్వు ఈడనే ఉండవే, నేను పోయి మాట్లాడొస్తా. వసి ఆగవే, నా మాట నేను. ఏందిరా బిక్కు బిక్కు ఉంటే అట్టా చూస్తుంటావు? పిల్ల నచ్చిందా లేదా? ఓ నీకు నచ్చితే చాలనా? ఏంది అట్ట చూస్తాండారు? ఓ నీకు నచ్చితే చాలనా? దానికి నచ్చక్కర్లేదా? చాలా బాగుందిరా. నీ కూతురికి సాంప్రదాయాలు తెలియవా? మే నువ్వు గమ్మునుండవే, మొగోళ్ళకి తెలీదా ఏం చేయాలనో? ఎందుకు గమ్మునుండాలి? దానికి ఆ పెళ్లి ఇష్టం లేదు. ఒసేయ్ వచ్చి కూసోమంటే కూసినేసేదేనా? నోరు ఎవరు కుక్కినారు? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేది లేదా? ఇది పెద్దలు కుదురుతుండే పెళ్లి. నా కూతురికి నచ్చకుండా పోతుందా? ఎందుకు నచ్చాలే? ఏనా నేను అడిగినారా? అడిగితేగా తెలిసేది నచ్చిందో నచ్చలేదో అనే. ఓ తూరు అడిగి చూడండి, చెప్తాది. నా కూతురు నేను ఎందుకు అడగాలి? ఏం చేయాలో నాకు తెలీదా? సరే ఉండరా, ఓ తూరి జనం మధ్యలో అడిగి చూసే. నీ కూతురే కదా, నీ మాట కాదంటదా ఎట్టా? చెప్పవే, కూడా ఏందినా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పవే. ఏమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? చెప్పమ్మా, నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? నేనేం చేసినా నీ మంచికే, నువ్వు చెప్పు. నువ్వు చెప్పవే, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పవే. నాకు ఇష్టమే. అది రాజనా ఇంక తోడుకోబోయా? చాలైనాదా? చెప్తే ఇన్నావా? చేసింది చాలు, ఇంకా రా నడు పద. అదే మేము శిల్పాని ఆఖరిగా చూసింది. అదేంది అంత బాగానే నడుస్తుంది కదా? అదేంది గీసింది ఆ పిల్లడని ఎవరికి తెలీదా? చాలా రోజులకి ఆ విషయం తెలిసింది. ఇంకప్పటికి తెలిసినా బుద్ధి తెలియని పిల్లోని ఏమని ఏం లాభం? కుదురుగా ఉండు అని మొత్తుకుంటే చూడు ఏడకి తీసుకొచ్చి నిలబెడతావా? నేను ఎవరికి ఏం చూపించలేదమ్మా. చూపించకుండా దీన్ని పుట్టు మచ్చలా తాగేస్తాడు. ఏదైనా నమ్మేటట్టుందా? ఊరంతా ఆడపిల్ల అని కూడా చూడకుండా నిలబడి వేడుక చూసినట్టు చూస్తా ఉన్నారు. ఒక్కడే నా తొడపు నీకు చూసినాడా? ఇదే వాళ్ళ ఇంట్లో బిడ్డ అయితే ఇట్టే చేస్తారా? నాయనేడా? అప్పటిదాకా ఒక్క నిమిషం కూడా ఇంట్లో కూసోలేని శిల్ప కొన్ని దినాల పాటు ఈది ముఖం పట్టకుండా ఇంట్లోనే కూసుండిపోయింది. ఊరి జనాలు దిన్నెల మీద కూసోని నానా రకాలుగా మాట్లాడడం మొదలుపెట్టినారు. ఇంట్లో అమ్మా నాన్నలు కూడా దాంతో మాట్లాడడం మానేసినారు. రోజు హారన్ కొట్టి కొట్టి ఇక చేసేదేం లేక తిరిగి వెళ్ళిపోయినాడు నవీన్. కొద్ది రోజులకి హారన్ వినిపించడమే మానేసింది. ఏమైందో ఏమో కానీ నవీన్ ఇంకెప్పుడు కనిపించలా. మా ఇంకా ఎన్ని దినాలెట్టా మాట్లాడుకుని ఉంటారు? ఊరంతా చెప్పేది నమ్ముతూ ఉండారు కానీ నేను చెప్పేది ఎవరు నమ్మడం లేదు కదా. ఊరోళ్ళు ఏమనుకుంటాడారనేది మనకు అవసరమా అమ్మ? వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు బతికితే మన బతుకేం అర్థం ఉంటుంది? ఇట్టుండాలి అట్టుండాలని చెప్పేటందుకు వాళ్ళు ఎవరు? పక్షికి పురుగుకి ఇట్టనే చెప్తారా? అవి దర్జాగా బతకట్లా. ఇట్టంటి తావా నాకు నచ్చినట్టు నేను ఉండలేనేమోనని ఆ బొమ్మలకి గీయించినట్టున్నాడు దేవుడు. ఊరు మారదు, నేను మారను. అట్టాను మీరు అందరు మారేంత వరకు నేను ఇట్నే ఏడ్చుకుంటూ కూర్చోవాలనా? అంతే కదా?
మే నేను చేను కాడికి పోయి వస్తాను, కూలోళ్ళకి సర్ది పంపి. ఆ, ఆ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.